హలో సబ్స్క్రైబర్స్. సో నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే రాజ్మా అండ్ శనగలు అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుంటున్నాను. దానికోసం అయితే నేను నిన్న నైటే రాజ్మా అండ్ శనగలు అయితే నానపెట్టేసుకున్నాను. సో పొద్దున్న లేచి అవి స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత నేను కొన్ని మిక్సర్ జార్లో కొన్ని తీసుకొని అవి కొన్ని మిక్సీ పట్టేసుకున్నాను. సో ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్, ఆవాలు, మిర్చి అండ్ ఆనియన్స్ వేసుకొని కాసేపు మగ్గించుకున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఉల్లాకు వేసుకొని ఇంకా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇందులో కొద్దిగా ధనియాల పొడి, ఉప్పు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా పసుపు వేసుకొని ఇందాక మనం మిక్సీ పట్టుకున్నదంతా ఇందులో వేసేసుకొని వాటర్ పోసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే. ఆ తర్వాత మనం ఉడకపెట్టుకున్న రాజ్మా అండ్ శనగలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కాసేపు ఉడికించుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన రాజ్మా అండ్ శనగలు అయితే రెడీ అయిపోతుంది. అయితే మేము బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నాము. ఇది కర్రీలా చేసుకొని కూడా చపాతీలో కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది.